చూసుకుంటే కనుక ఎంపీపీలో జడ్పీటీసీలో కైవసం చేస్తుంది కొన్ని సీట్లు నుంచే వైసీపీ ప్రారంభమైంది, విజయం సాధించిందని చెప్పేసి వైసీపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత కొద్దిగా బయటపడుతుంది. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే వీళ్ళు కావాల్సినంత వ్యతిరేకతను నెత్తిన పెట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉంటారని నమ్మకం అయితే లేదండి. అది మాత్రం పక్క రైతుల్లో బాగా వచ్చేసింది, వ్యతిరేకత అయితే మాత్రం వచ్చింది. రైతుల్లో ఎక్కడి నుంచో మొదలైంది. 37 స్థానాలకు గాను 33 స్థానాల్లో వైసీపీ కైవసం చేస్తుంది. అదే అవునులేండి, చూసాను, నేను కూడా చూసాను. అది అలా త్రిపురాంతపు మండలం ఎంపీపీలో మహిళా వైసీపీ తరఫున క్యాండిడేట్ నిలబడ్డారు. చేస్తే ఆమె చేయి డౌన్ చేయాలని కూడా కోర్టు కానీ సరే అక్కడ ఆమె గెలవటం జరిగింది. మీరేమంటారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు మేము బాధ్యతాయుతంగా ఉంటామన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారండి. అధికార దర్పం ప్రదర్శించడానికి ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వదలట్లేదండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ఎదురు చూడడం కంటే మూర్ఖత్వం కొట్టలేదు. ఇంకెంత మించి చెప్పడం కూడా అనవసరం. సార్, నిన్న చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎలా చూస్తారు ఇది స్థానిక బలాన్ని బట్టి ఉంటుందండి. అది స్థానికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుపొందుతారు. అది సామాన్యమైన విషయం. అది 37 స్థానాలకు గాను 33 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో వైసీపీకి గెలుపు ప్రారంభమైందంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమో వైసీపీ గెలుపు అనేది ఏమంటే స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అక్కడ వైసీపీ అక్కడ బలంగా ఉందని అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనండి, ముందుందండి అసలు విషయం. వ్యతిరేకత అని చెప్పలేమండి. ఇది వ్యతిరేకత అనుకోకూడదు. అది కొంతవరకు ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, అది స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి, కూటమిదే విజయమైన అని అనుకుంటున్నాను. ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం కదండి. అది వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ఉంటుంది. అక్కడ స్థానికంగా వాళ్ళు ఏకమవచ్చు. అది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు, మనకు అందరికీ తెలిసిన విషయం అండి. మనం చూసుకుంటే కనుక జడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ కొన్ని చోట్ల కైవసం చేస్తుంది, విజయం సాధించింది. వాళ్ళు వైసీపీ అంటే ఎక్కడి నుంచే విజయం మొదలైందంటూ కూడా వైసీపీ అన్నమాట పబ్లిక్గా మీరు అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, తీసుకోవచ్చు. దానికి ఏముంది, ఇప్పుడు మొత్తం పోవాలని లేదు, మొత్తం రావాలని లేదు కదా. ఇక్కడి నుంచే మొదలైంది వైసీపీకి, ఇంకా ప్రారంభమైంది. ప్రజలు మొత్తం వైసీపీ తరఫునే ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వైసీపీ అన్నారు. అదే నేను చెప్పేది, గత ప్రభుత్వం అది ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. మనకు తెలియదు కదా, ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుందనేది ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. అందుకని అవి రావచ్చు. అన్నీ పోవాలని లేదు కదా, ప్రతిదీ పోవాలని ఉందా, లేదు కదా. 37 స్థానాల్లో కానీ 33 స్థానాలు కైవసం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేడీ వైసీపీ తరఫున చేయొద్దంటూ నాయకులు చేయకూడదంటూ కూడా ఆమెను ఆఫ్ చేశారు. కానీ ఆమె కనపడలేదు. దానికి అది కూడా కిందటిసారి ప్రభుత్వం చేసింది కదా. చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు. నేను అనేది అది, ఇందాక నుంచి చెప్పేది అదే. నేను అప్పుడు వాళ్ళకి దాని మీద అభిప్రాయం కూడా ఉండొచ్చు, తప్పలేదు. చూసుకుంటే కనుక ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు కైవసం చేసుకుందంటే ప్రజలు వస్తుంది చిన్నగా. అది దీన్ని అప్పుడే కంపేర్ చేయగా ఇంకొంత టైం పడుతుంది. ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. అది కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టేశారు. ఇప్పుడు వైసీపీ సరి చేయలేదని, మీరు బాగా చేస్తారని మిమ్మల్ని గెలిపించారు. మీరు అంతకన్నా వరస్ట్ చేస్తున్నారు. ఎంతసేపు ఏంటంటే వాడు ఏదో యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియా అన్నాడు అని అరెస్ట్ చేయడం, ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం. వాళ్ళు ఎందుకు చేశారనుకో, మీరు కూడా అదే చేసి మీకు వాళ్ళకి తేడా ఏముంది ఇంకా చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. మీరు మంచిగా చేస్తారనే కదా పాలన మీకు అందించింది ప్రజలు. మీరు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. రేపేం చేస్తారు, ఇంకో పార్టీని చూసుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మంచిగా చేయాలి. ఒకవేళ చేయలేకపోతున్నా అది టైం పడుతుందమ్మా, ఇది ఇలా చేస్తామో అది చెప్పాలి. తప్పకపోగా ఏదో విధంగా దాన్ని నెపం చేసా, అది వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు ఎక్కంగా వాళ్ళు చేశారా, సంవత్సరాలు చేశారు, మేము ఎందుకు చేయాలి ఇట్లా. మీరేమన్నారు, ముందు ఎక్కంగా ఫస్ట్ నెలలోనే అన్నీ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడేం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. మీరు అట్లా చెప్పలేదు కదా, పథకాల గురించి అలా చెప్పలేదు కదా.
అంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. అది ముందు తెలుసు కదా రాత్రి, అది తప్పది. ఆయన అనుభవం లేకున్నాడా, భయం ఆయన ఎన్నో సంవత్సరాలు అనుభవంతో ఉన్నాడు. ఖజానా ఖాళీ ఉన్నాడు, 14 లక్షల కోట్లని ఊతలు కొట్టాడు. సీత అసెంబ్లీలో అది సగటు మానవుడు కూడా మీరే చెప్పేశారు, ఏదే 6 లక్షల కోట్లు 5 లక్షల కోట్లే ఉందని. మరి 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు మరి అది ఎందుకు అలా తప్పు కదా. కొంచెం ఆర్థికంగా అవన్నీ తెలుసు కదా, అది తప్పండి. ఆర్థికంగా ముందు అది ఇంత లోటులో ఉంది బడ్జెట్, మనం ఈ పథకాలు ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అది తెలిసి కూడా ఇప్పుడు ఏమి ఇవ్వలేము. అది చూస్తే అంత ఉంది, ఇది చూస్తే ఇంత ఉందని, అది కరెక్ట్ కాదు. అది ప్రజలు అయితే నమ్మరు. అది ఇప్పుడు చేస్తాను ఇంకో నెల టైం ఇస్తాం, లేదా 2 టైం అలా చూస్తే ఎట్లా ఉందో అన్ని అప్పులు కుప్పలు చేశాడు, అవి తప్పది. అలా చెప్పకూడదు అప్పులు కుప్ప అనేది. మీకు అన్నీ తెలుసు, తెలియనోడు కాదు, కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు కాదు కదా. త్రిపురాంత పూర్వ మండల పరిషత్తు ఎన్నికల్లో ఇవన్నీ మామూలేనండి. ఇంకా అవి ఏంటంటే కొద్దిగా అటు ఇటు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఈసారి మళ్ళీ గవర్నమెంట్ మారే పరిస్థితే ఉంది. వీళ్ళు 4 ఏళ్ళు ఏమైనా చేస్తే, ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు, డిఎస్సి నా సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాను, ఏది ఇంత మటుకు లేదు. అసెంబ్లీలో ఏమంటే గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు, మేము 4 లక్షలు ఇస్తాము. ఆ ప్రతిపక్షం వాళ్ళు అడిగే తాలూకా ఆయన జగన్ తాలూకా మేము కల్పించబోతున్నాము, కల్పించలేదని మళ్ళీ అబద్ధం చెప్పారు. అది ఎంత తప్పు. అది గవర్నర్ చేతే అబద్ధం చెప్పించి తర్వాత మేము, అది మీకు తెలుసు కదా, మేము కల్పించలేదు అని అబద్ధం చెప్పారు. ఆమె అడిగే తల్లికి ఏంటి ఈ దొంగ మాటలు. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు ఏంటంటే ఆ రోజు మీకు 10,000 ఇస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నాకు జీవో లేదు, అది లేదు, ఇది లేదు. ఆ రోజు మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా అక్కగా అన్నారు. ఇప్పుడు అది జీవో లేదు, అది లేదని వాళ్ళని ఇది చేసేసారు. మరి ఇట్లాంటి రెన్యువల్ చేసి అది కాదు కదా, మీకు తెలుసు కదండి. అప్పుడు రెన్యువల్ చేశారా చేయలేదా, గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఏంటి మీకు తెలియకుండా మీరు హామీలు ఇచ్చారా? మీరు అప్పుడే చెప్పచ్చు, మీకు లేదండి మేము చేయలేమండి అని అప్పుడే చెప్పచ్చు కదా. మీరు వాళ్ళకి ఇచ్చారు కదా వాగ్దానం. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు జీవో లేదు, అది లేదు, ఇది లేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని తెలియని వాళ్ళేం కాదు, అన్నీ తెలిసిన వాళ్ళే. మొన్న కనుక చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీలో ఎంపీపీలో 37 స్థానాలు కానీ 33 స్థానాలు కైవసం చేస్తుంది. ఎలా చూస్తారు సార్ ఇది? ఏమో సార్, దాని గురించి మనం ఆలోచించాం కానీ మన ముందు జీవన విధానానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. వాళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీలు రాజకీయ నాయకులు అందరూ డబ్బులు లంచాలు మోసాలు బెదిరింపులు అన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళలో. ఏమన్నా సార్ అవన్నీ మనకు కాదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ సామాన్య మానవుడి దగ్గర డబ్బు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అల్లాడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ఎలా ఉండేది అంటారండి? చెప్పానుగా, గతంలో ఏంటంటే ఆయన ఒక 6-7 వేల కోట్లు ఇచ్చేవాడు నెల. అవి పబ్లిక్లోకి వచ్చాయి. ఏదో తినడానికో తాగడానికో మందులకో బట్టలకో ఏదో డబ్బు రొటేషన్ జరిగేది, బిజినెస్ జరిగేది, జిఎస్టీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు అవి లేకుండా పోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏంటో. ఆయన హామీలు అన్నారు, ఇంతవరకు హామీలు ఏమీ అమలు చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో ఏంటో. మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఏమో సార్, ఎప్పటికి అవుతాయో తెలీదు. అది వచ్చేదాకా, చేతికి వచ్చేదాకా ఆలోచించాల్సిందే.